మనకి మీ మధ్య చూస్తున్నట్లయితే తరచుగా ఈ ఫ్యాక్టరీలో జరిగే హజార్డస్ ఇన్సిడెంట్స్ సంబంధించి మనకి అనకాపల్లిలో అన్ఫార్చునేట్లీ ఇన్సిడెంట్స్ జరిగాయి. మన జిల్లాలో కూడా గడిచిన 6 నెలల్లో వెరీ అంటే మైనర్ ఇన్సిడెంట్స్ బట్ ఇంకొకరు అది పైప్స్ని అమలు చేయడంలో ఇలాంటి కండిషన్స్ చెప్పారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే లాస్ట్ దేర్ లైఫ్ అన్ఫార్చునేట్లీ. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు సో మనము ఏమేమి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి దానికి సంబంధించి గడిచిన 4-5 నెలల్లో ఆల్రెడీ ఒకసారి నేను మీ అందరితో చాలా సుదీర్ఘంగా మనకి ఏదైతే సార్ వన్ కమిటీ హెడెడ్ బై మేడం గారు కూడా వచ్చారు సార్. అలాంటి మా సెక్రటరీ రామ్ సార్, తర్వాత నాయక్ సార్, వాళ్ళు అప్పుడు కూడా అందరితో మీటింగ్ పెట్టుకున్నాం సార్. సో అప్పుడు కూడా చాలా మంచి ఇంటరాక్షన్ ఆల్మోస్ట్ 2 hours ఇష్యూస్ ఏమైనా వాళ్ళ సైడ్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా వన్ కమిటీతో పాటు అలా అదర్ సెక్రటరీస్ కూడా చాలా డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇండస్ట్రీ ప్రాక్టీస్ అనేది కూడా వాళ్ళకి జరిగింది సార్. అది కూడా లాస్ట్ జరిగింది. సో అంటే ఒక కార్మికుడు మన యొక్క ఫ్యాక్టరీలో జాయిన్ అవుతున్నాడు అంటే అతని ప్రాణాలు మీ చేతుల్లో పెట్టినట్టు. కాబట్టి అది మనం భద్రతా విషయంలో ఇటు హెల్మెట్లు కానీ ఇటు మాస్కులు కానీ ఇలాంటివన్నీ ఇవ్వాల్సి ఉంది మనం. మరీ ముఖ్యంగా ఏదైతే ఈ ఫ్యాక్టరీస్ ఉన్నా మీ ఏ సింగిల్ ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఏ అపశృతి జరగకుండా చేసిన వాళ్ళకి ఎవరైనా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మిషన్ ఆగిపోయేలాగా అలాగే చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. వాళ్ళ నుంచి కూడా నేర్చుకోవాల్సింది ఉందని చెప్పి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎక్స్గ్రేషియో రూపంలో మీరు చాలా చెల్లించవలసి ఉంటుంది. అన్ని రకాలుగా ఒక కార్మికుడి ప్రాణం పోయిందంటే మన కుటుంబ సభ్యులు లాంటి కార్మికుడు పోయాడంటే అది మనోవేదనకు కూడా గురవుతాం. అలాంటి పరిస్థితుల్లో ఓనర్ని తీసుకెళ్ళి నైట్ 11 గంటల వరకు కూర్చోబెట్టడం జరిగింది. అప్పుడు సదరు యజమాని నా దగ్గరికి చెప్పలేని పరిస్థితి. కమిటీ ఉంటే ఆ కమిటీ వెళ్ళి అరెస్ట్ చేయడానికి వీలు లేదు, కూర్చోబెట్టడానికి వీలు లేదు అని చెప్పే పరిస్థితి ఉంటుంది. కమిటీ ఉంటే అది చెప్తారు. అలాగే కలెక్టర్ గారితో ఆ కమిటీ మాట్లాడతారు. కలెక్టర్ గారు కూడా సదరు పోలీస్ అధికారులతో మాట్లాడతారు. కాబట్టి ఆ ఇబ్బందులన్నీ కూడా ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా మనం షార్ట్అవుట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మనం ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా సంఘాల నుంచి మీరే వాలంటరీగా 2-3 వచ్చినట్టయితే లీడర్షిప్ తీసుకొని ఒక కమిటీ కింద ఏర్పాటు చేసుకొని తర్వాత మంత్రి గారు సూచనలు ఇచ్చినట్టు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే రెస్పాండ్ అవటమే కాకుండా అసలు జరగకుండా ఎలా చేయాలనేది సూచనలు సలహాల మేరకు మనము ముందుకు తీసుకెళ్తాం. సో ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్పినట్టు మీకు ఏదన్నా సమస్యలు ఏదన్నా ఉంటే దయచేసి 1 by 1 యూ కెన్ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్. More than 20,000 IP కాంట్రిబ్యూషన్ ఇన్ ద నియర్ బై ఇండస్ట్రీ ఉన్నది సార్. దయచేసి అక్కడ ఈఎస్ఐ డిస్పెన్సరీ సౌకర్యం వరదేపాళ్యంలో కానీ సత్యవేడులో కానీ పెట్టించినచో అక్కడ ఉండే కార్మికులకు అందరికీ ఉపయోగయుక్తంగా ఉంటుంది సార్. ఆ మాక్ డ్రిల్ ఎఫెక్టివ్నెస్ని, ఆ ఎఫికసీ ఆఫ్ ది మాక్ డ్రిల్ని మనం క్లోజ్లీ మానిటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది సార్. వన్స్ దిస్ కమిటీ ఫార్మ్డ్, ఐ థింక్ దిస్ కమిటీ కెన్ గో అండ్ అక్కడ ఈ మాక్ డ్రిల్ ఎఫికసీని మానిటర్ చేయడానికి మన ఈ కమిటీ మెంబర్స్ తోటి కూడా మనం కొంచెం హెల్ప్ తీసుకొని చేయగలుగుతామండి. ఇది వరకు టీవీఎస్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది సార్ మక్తల్లో. సో దే ఆర్ రిక్రూటింగ్ డిఫరెంట్ సెక్టార్స్ ఇన్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఒక 300 స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి గవర్నమెంట్ స్టే ఫండ్ ఇస్తుంది సార్. ఇది వరకు 2015 నుంచి 2018 దాకా ఈ ప్రాసెస్ ఉంది సార్. తర్వాత 2018తో వాళ్ళు లిఫ్ట్ అవుట్ చేశారు సార్. ఆ ఫెసిలిటీ లేదు ఇప్పుడు మాకు అక్కడ. సో స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాలంటే వీఆర్ స్ట్రగ్లింగ్ మోర్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్.